రకంగా ఉండదు కదండి. ఇక్కడ ఉండేటువంటి దాంట్లో వచ్చిండేటువంటి పార్టీని కలుపుకోవడం అనేటువంటిది, రేపొద్దున్న మీకు ఈ రోజు 175 సీట్లు వస్తాయనేటువంటి నమ్మకం పోటీ చేయాలనేటువంటిది ఉంది కాబట్టి మీరు పోటీ చేస్తున్నారు. రేపొద్దునే ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు ఏమయ్యారు? ఇంతకన్నా అహంకారంగానే ఉన్నారు కదా. అహంకారంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు ఏమైంది? ఆడ బీజేపీకి రాకపోయిండొచ్చు, కాంగ్రెస్ పార్టీ వచ్చిండేటువంటిది ఈ రోజు. సో ఈ అహంకారంతో మనం అనుకుంటే రేపొద్దున్నే ప్రజలు ఏం తీర్పిస్తారో తెలియదు. బట్ మేము తెలుగుదేశంతో ఈ రోజున్న అవినీతి విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని ముందు నుంచి మాట్లాడుతున్నాం, ఇప్పుడు మాట్లాడతాం, ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాం. మద్యమిలతో కుంభకోణాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తూనే ఉంటాం. తర్వాత మిగతా కుంభకోణాలు ఎక్కువగానే ఉన్నాయనుకుంటున్నాం. సో పార్టీ సెంట్రల్ పార్టీ ఉండేటువంటి దాంట్లో ఈ పార్టీలో పోవడం ద్వారా ఖచ్చితంగా దేశ ప్రయోజన హితాల దృష్ట్యా ఉంటుంది అని చెప్పి నమ్మినప్పుడు ఎస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్, రైట్, అంతే తప్ప ఇంకొకటి కాదు. రైట్. వీరశంకర్ గారు ఒక్క నిమిషం మళ్ళీ మనం వేరే వైపు. శంకర్ గారు, ఇక్కడ ప్రధానమైనటువంటిది జనసేనకి సంబంధించినంత వరకు ఇవి అంటే ఇప్పుడు పిఠాపురం ఇదే కాకుండా ఇంకా కొన్ని అనౌన్స్ చేయలే అధికారికంగా. ఇప్పుడు ఇవి చేస్తే ఈ అసంతృప్తులు ఇవన్నీ నడుస్తాయి. ఇప్పుడు అతను ఆల్రెడీ బండారు సత్యనారాయణమూర్తి సైలెంట్ అయిపోయి ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు రగులుతున్నారు. ఇవన్నీ కూడా జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూర్చుని పరిష్కరించుకుంటే సెట్ అవుతుందా? ఎందుకంటే వాళ్ళు ఇన్నేళ్లు కూడా ఆ పార్టీ కోసం తెలుగుదేశం కోసం ఖర్చు పెట్టుకుని ఉంటారు. పోనీ అది జనసేన వాళ్ళు ఆ ఖర్చులు ఇచ్చేసేసి సెటిల్ చేసుకోవడం లాంటిది ఏదైనా ఉంటుందా?